అందరికీ నమస్కారం. షష్టः పాఠः. ఈరోజు మనం సంస్కృతం నేర్చుకుందాం. వర్ణమాలలో ట వర్గం గురించి తెలుసుకుందాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. స్క్రీన్ మీద కనపడుతున్న ఈ అక్షరం ఏంటి? ట. ఎలా పలకాలి? ట. టొమాటోలో ట. ట. ఎలా రాయాలో చూద్దాం. ఈ అక్షరం ఏమవుతుంది? ట. టతో టంకః అంటే పులి. పులిని సంస్కృతంలో టంకః అని అంటారు. టంకః ఈ పదానికి ఇంకో అర్థం ముద్రించిన నాణెం అని కూడా వస్తుంది. మరి ఈ అక్షరం ఏంటి? ఠ. ఇంతకుముందు అక్షరం ట, ఈ అక్షరం ఠ. ఒత్తి పట్టి పలకాలి. ఎలా రాయాలో చూద్దాం. నేను ఇంచుమించుగా ఈ చుక్కల్ని కలుపుతున్నాను. ఠ. ఈ అక్షరం ఏమవుతుంది? ఠ. ఠతో పఠతి అంటే చదువుతున్నాడు లేకపోతే చదువుతున్నది అని అర్థం వస్తుంది. పఠతి. ఠ. పఠతి. మరి అక్షరం ఏంటి? డ. డ. ఎలా పలకాలి? డ. ఎలా రాయాలో చూద్దాం. ఈ అక్షరం ఏమవుతుంది? డ. డాతో డమరుహు అంటే డమరుకం. శివుడు నాట్యం చేసేటప్పుడు ఉపయోగించే డమరుకం. డమరుకం సంస్కృతంలో డమరుహు అని అంటారు. మరి అక్షరం ఏమవుతుంది? ఢ. ఇంతకుముందు అక్షరం డ, ఈ అక్షరం ఠ అవుతుంది. ఠ ఎలా రాయాలో చూద్దాం.
ఈ అక్షరం ఏమవుతుంది? ఠ అవుతుంది. ఢతో ఢక్కా, ఢక్కా అంటే డోలు లేకపోతే డప్పు. ఇది ఉత్సవాలలో ఉపయోగిస్తారు. గట్టిగా మోగిస్తారు డోలు, డప్పు. ఇంతకు ముందు వచ్చేసి శివుడు ఉపయోగించే డమరుకం. ఇది వచ్చేసి ఉత్సవాల్లో ఉపయోగించే డప్పు. ఢక్కా. మరి అక్షరం ఏంటి? నా. వీణాలో నా. ఇది ఎలా రాయాలో చూద్దాం. ణ. వీణా. ణ. వీణా. ణ. వీణా. న. వీణా. ఇలా. ఇప్పుడు ఒక అభ్యాసం చేద్దాం. యుక్తాన్ వర్ణాన్ లిఖత. సరైన అక్షరాలను వ్రాయండి. ఇక్కడ ఏ అక్షరాలు ఉన్నాయి? ట, ణ. మరి మధ్యలో ఏ అక్షరాలు రావాలి? ట తర్వాత వచ్చే అక్షరం ఏంటి? ఠ. ఠ తర్వాత వచ్చే అక్షరం ఏంటి? డ. మరి డ తర్వాత వచ్చే అక్షరం ఢ. ఢ తర్వాత వచ్చే అక్షరం ణ. ఇప్పుడు టా వర్గంలో ఏం చదువుకున్నామో ఒకసారి పునః పరిశీలిద్దాం. ట, ఠ, డ, ఠ, ణ. ఇంకోసారి ట, టంకః, ఠ, పఠతి, డ, డమరుః, ఠ, ఢక్కా, ణ, వీణా. పాఠం సమాప్తం. ధన్యవాదः.